నమస్తేపా, నేనే మీరు ఆలస్యం బిడ్డ తోటనామట మూర్తి అన్న ఆడిపోతానమంటే బ్రాహ్మణపల్లి వరకు పోతానమ్మా. సంపులో పాము ఉందంట, చూద్దాం పోయి ఆడ ఎంతలో పాము ఉందో మీరు కూడా చూడండి, కట్ చేయకోకుండా. బ్రాహ్మణపల్లి దగ్గరికి వచ్చినామా బో. ముందుగానే వచ్చిన లైక్ కొట్టండి వీడియో చూసేవాళ్ళు అన్న. ఎవరికైనా 4 మాటలు మంచి మాటలు చెప్తాడప్ప, అందుకే అందరూ ఇంట్రెస్టింగ్ గా వింటా ఉంటారు. మామూలుగా పోతానమ్మా. వైఎస్ఆర్ కాలనీ అంటే ఇది మా బండి రసం అయిపోయింది, చాలా దూరం ఉన్నారు. వెళ్ళాడు అభిమానులు ప్రేమతో ఒక షేర్ కొట్టండి. మీ ఏరియాలో కూడా పాములు వచ్చింటే పట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉండే నెంబర్ కాల్ చేయప్పా. ఏలలో ఉంది ఏమో తలగా ఏం లేదు, ఏం సపరేట్ చేయట్లేదు. చేతులు అది రాంపామేలే చేతులన్నీ చేతులు రా పూగా ఈగే చేతులు లవడాగానికి ఏం తెలియదు. సంచి బయట దింగో సంచి అదే అన్నం పెట్టేది బయట అన్నం పెట్టేదా. కిందటి నెల అంటే కరెక్ట్గా పెట్టలేకపోతాను అప్ప, వీడియోలో చాలా బిజీగా ఉండి. ఏమనుకోకుండా మీరు లైక్ షేర్ ఫాలో కొట్టండి అప్ప. ఖచ్చితంగా వీడియోలు కంటిన్యూగా మీకు వదులుతానే ఉంటాను. ఎక్కడ పోదు, జారిపోతే మానేలే, మళ్ళీ పట్టుకోలేరు చేతిలో. గుర్తుకు పెట్టుకోండి, మీ లైక్లు షేర్లు ఇవ్వటం వల్లే నాకు కొంచెం ఊపు వస్తూ ఉంటుందప్ప. మీరు అవి చేస్తే నేను ఊపు మీద ఇంకొన్ని 4-5 ఇసురుతాయి నాకు మంచి వీడియోలో. చిన్నగా పట్టుకోరాది, ఇసువర్రా లాక్ ఇడిచిపెట్టు. మొత్తానికి పట్టినాడప్పా. ఈరోజు మోహన్ అన్న ఫోన్ చేసినాడు, ఇట్లా సంపులో నాగబాంబు పడింది అన్నాడు. ఈ తోక కూడా చిన్నగా బ్లడ్ వస్తుంది, దీన్ని ట్రీట్మెంట్ చేసి మళ్ళీ అడవిలో వదిలిపెడతాను. వీళ్ళకి ఎవరికైనా కాలేమో సరిపాలు కంట బట్టి సంచి అడవిలో పెట్టరా. మోహనాన్ని అనే వ్యక్తి ఈయన. కొంతమంది అనుకుంటారు కామెంట్ చేసే వాళ్ళకి, పాము పట్టుకుంటే దెబ్బ తింటుంది అనుకుంటారు. అది దెబ్బ తినకోకుండా నేను స్పాంజ్ చేసిన అనమాట. మెత్తగా ఉంటుంది స్పాంజు. పాము ఇట్లా పట్టుకునే కానీ నొప్పి అనేది తగలదు, చాలా స్మూత్గా ఉంటుంది. ఇది లేని సమయంలో ఈ పాముని పట్టుకుంటే నొప్పిస్తుంది, నెక్ కూడా కట్ అవుతుంది కూడా. నేను ప్రెజర్గా పట్టుకోను, సింపుల్గా